ఏం అవసరం లేదు. నేను నీకు చూపించాను. చూపిస్తే నువ్వే మళ్ళీ నన్ను తిడతావు. అందుకే కదా సారీ అడిగాను. సారీ చెప్తే సరిపోతుందా? మరి ఇప్పుడు ఏం చేయాలి? చాక్లెట్లు, ఐస్ క్రీమ్స్, బిస్కెట్లు ఇప్పించాలా? అవసరం లేదు. నేను లక్ష్మమ్మ చేత తెప్పించుకుంటాను. భవానీ, భవానీ, భవానీ. ఏమైంది? ఇప్పటి వరకు బాగానే ఉంది, మళ్ళీ ఇప్పుడెందుకు టెన్షన్ పడుతుంది? అతను రావణ్ మనిషి కదా, భలే దొరికాడే. హలో బాస్. ఆంటోనీ, నువ్వు అక్కడే వెయిట్ చేస్తుండు, నేను ఇప్పుడే వస్తాను. అలాగే బాస్. ఇది ఎలాగైనా వాడి పాకెట్లో వేయాలి. బాబు, ధర్మం చేయండి సార్, ధర్మం చేయండి సార్, ఆకలి అవుతుంది సార్, ధర్మం చేయండి సార్, ఏమైనా ఫుడ్ తినాలి సార్, ధర్మం చేయండి సార్. సార్ సార్ చెప్పు బంగారం. డబ్బులు తినకూడదు, జీర్ణం అవుద్దా? అర్థం కాకుండా మాట్లాడతారేంటి సార్? సార్ ధర్మం చేయండి సార్. రైట్, చూడు, నీకు నేను పని చెప్తా, అది చేస్తే 1000 రూపాయలు ఇస్తా. సార్ మంచి పని అయితే చెప్పండి సార్. 2 నిమిషాలకి 1000 రూపాయలు. ఏంటి సార్ ఆ పని? ఇదిగో, దీన్ని తీసుకువెళ్ళి అక్కడ ఫోన్లో మాట్లాడుతున్నాడు కదా. ఎవరు సార్? అదే ఆ నల్ల చొక్కా, అతని ప్యాంట్ జోబులో వేయాలి. సార్ ఇలాంటి పని చేసే కన్నా భిక్షం అడుక్కుని బతకడమే బెటర్ సార్. వద్దు. ఇక్కడికి ఉండు. అతనున్నాడు కదా, వాడు రౌడీ, వాడు అందరికీ బ్యాడ్ చేస్తున్నాడు. నేను వాడు చేసే చెడ్డ పనుల గురించి ఇన్ఫర్మేషన్ సంపాదించడానికి ఈ ఏర్పాటు. సార్ మంచి పని అయితే నేను చేస్తాను సార్. ఇటు ఇవ్వండి సార్, ఇవ్వండి సార్. జాగ్రత్త, అతనికి తెలియకుండా చెయ్యాలి. అది చేసొచ్చి 1000 రూపాయలు తీసుకో. నేను చేస్తాను సార్, చేస్తాను. జాగ్రత్త. సార్ సరే సార్. అయ్యా బాబు, ధర్మం చేయండి. కళ్ళు కనిపించవు సార్, తినడానికి ఏమైనా ధర్మం చేయండి సార్. సార్ అది కాదు బుజ్జి, ఇక్కడ ఒక బెగ్గర్. సార్ ఎక్కడున్నారు సార్? సార్ ఎక్కడున్నారు సార్? సార్ సరే సరే, ఆపు ఆపు. 1000 రూపాయలు ఇస్తానంటే 10,000 రూపాయలు యాక్టింగ్ చేసవచ్చు. సార్ థ్యాంక్ యూ సార్. ఇలాంటి పనులుంటే చెప్పండి సార్, చేసి పెడతాను. ఐ విల్ కమ్ అండ్ డూ సార్. ఓహో, ఇంగ్లీష్ మళ్ళీ. ఎస్ సార్, ఐఎమ్ బిఏ గ్రాడ్యుయేట్, యు నో సార్. సరే సరే, నీలాంటి చదివిన బెచ్చగాళ్ల వల్లే దేశం ఇంత దారుణంగా అవుతుంది. సరే వెళ్ళు వెళ్ళు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. బాయ్ సార్. నమస్తే బాస్. నమస్తే బాస్. యాంటోనీ, కళ్ళు దుబ్బయ్యా? చూసుకున్నాడు. నమస్తే బాస్. పదా.
నమస్తే బాస్. నమస్తే బాస్. ఏంటి శివగామి, ఎలా ఉన్నావు? ప్రస్తుతానికి బాగోలేను. ఫ్యూచర్లో నువ్వు బాగుంటావో లేదో అనేది కూడా నాకు తెలీదు. నువ్వు ఉంటావో లేదో అనేది కూడా నాకు తెలీదు, కానీ నేను బాగుంటాను. నీ కాన్ఫిడెన్స్ ని మెచ్చుకునే తీరాలి. ఒక్క విషయం అర్థం చేసుకో, నేను రావణ్ణి. కానీ నీ మొగుడు శ్రీరాముడేం కాదు. ఒక సగటు మనిషి. అతడే ఇక్కడికొచ్చి యుద్ధం చేసి నన్ను ఓడించి నిన్ను విడిపించుకుని వెళ్తాడని కలలు కంటున్నావేమో. అది జస్ట్ కలే. చూడు, సూటిగా పాయింట్కి వస్తాను. నీ ప్లేస్లోకి నేను పంపించిన చైత్ర నీ అంత తెలివైంది కాదు. కనీసం సంతకం చేయడం కూడా సరిగ్గా తెలీదు. పోయినసారి తీసుకుని వెళ్ళాను కదా ఫింగర్ ప్రింట్స్, అవి వేస్ట్ అయ్యాయి. నేనిచ్చిన డాక్యుమెంట్స్ మీద ఒక థంబ్ ఇంప్రెషన్ ఇవ్వు చాలు. నేను చొచ్చిన థంబ్ ఇంప్రెషన్ ఇవ్వను. ఏయ్, యాంటోనీ. బాస్. మంగా. ఎస్ బాస్. వదలండి. నేను వేణు. నేను వేణు. వదలండి. వెయ్యి ఇక్కడ కూడా. ఏయ్, కట్టేయండి. చూడు శివగామి, నా పని అయిపోయింది. బాయ్. హే మిస్టర్ రావణ్, నన్ను కిడ్నాప్ చేసిన రోజే నీకు బ్యాడ్ టైం స్టార్ట్ అయిపోయింది. I am a bad man. Bad things don't affect me. రండి. బాస్, ఇప్పుడు తహసీల్దార్ దగ్గరికి వెళ్ళాలి. హలో గుణ, శివగామి దగ్గర ఫింగర్ ప్రింట్స్ తీసుకుని నేను వెళ్తున్నాను. బీరంగూడలో కన్స్ట్రక్షన్ డిపోలో ఉన్న మన కుర్రాళ్ళకి డబ్బులు ఇవ్వు. ఇక్కడే శివగామిని బంధించాను.